రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. యేసు ప్రభు వారు నువ్వు నాతో కూడా పరదేశంలో నిత్యంగా చూస్తున్నాను మాట నుంచి ధ్యానం చేసుకుంటున్నాను నాతో మాట్లాడి ఇప్పుడు వచ్చేసరికి యేసు ప్రభు వారిని ఇద్దరు నేరస్తులతో సిలువ వేశారు. వారు ఎవరైనా నేరస్తులు కపాలమైన స్థలము కపాలమైన స్థలమును తీసుకొచ్చారు అన్నమాట. యేసు ప్రభుని సిలువ వేయడం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇద్దరు బందిపోడు దొంగలు ఉన్నారు. కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు నేరస్తులతో సిలువ వేశారు. మన యేసు ప్రభు వారిని ఎవరితో సిలువ వేశారు? బందిపోడు దొంగలతో వేశారు. వారు ఏంటంటే నేర చరిత్ర గలవారు. మరేంటి ఎన్నో హత్యలు చేశారు, ఎన్నో తప్పులు చేశారు అనే అటువంటి వారితో దేవుడిని సిలువ వేయటం అంటే ఎంత బాధ. అతిక్రమం చే పాత నిబంధన క్రమంలో నెరవేరుకుంటుంది. మనకి దీనిలో నెరవేర్చుకున్నట్టుగా యెషయా 53 అతిక్రమము చేయబడిన మధ్య ఒకటిగా ఎంచబడినట్టు మన దోషములన్నింటినీ యెహోవా దేవుడు ఏంటంటే మన అతిక్రమం మన దోషములన్నింటినీ ఆయన మీద వేశాడు. ఇక్కడ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి అక్కడున్న సిలువ మీద వేలాడేసినప్పుడు అక్కడున్నప్పుడు అధికారులు ఉన్నారు. అధికారులు ఏంటంటే వీడు ఇతరులను రక్షించారు కదా, దేవుడు యొక్క క్రీస్తు అయితే అతను అతను రక్షించుకోలేడని చెప్పి అపహాసం చేశారు. అక్కడున్న సైనికులు కూడా నీకు దేవుడు నువ్వు యూదులు రాజు కదా, నువ్వు రక్షించుకోలేవా అని చెప్పి అపహాసం చేశారు. అక్కడైతే అక్కడ ఒక దొంగ ఉన్నారు, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు నేర చరిత్ర కలవాలి. ఒక దొంగ అయితే ఏమన్నాడంటే అందరూ దూషిస్తా ఉన్నారు, నేను ఎందుకు దూషించకూడదని చెప్పి నేను కూడా దూషించాలని చెప్పి దూషిస్తున్నాడు. నువ్వు క్రీస్తువు కాదా? నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకుని సిలువలో నుంచి బయటకు వచ్చి నన్ను కూడా కాపాడన్నాడు. ఆయనకి ఏంటంటే దేవుడు పిలిచి అతను నిజరక్షకుడు తెలుసుకోలేకపోయాడు. ఆయన దేవుడిని గుర్తించలేడు. రక్షకుడు పక్కనే ఉన్నా కూడా నిజరక్షకుడు గుర్తించుకోలేకపోయాడు. ఎందుకంటే ఒకసారి దేవుడు మన పక్కన ఉన్నా కూడా మనం గుర్తించలేం. అటువంటి టైంలో రెండో దొంగ పక్కన ఉన్న దొంగ ఏమంటే ఆయన గద్దించాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, అంటే మనం కూడా అతనితో పాటు మనం కూడా శ్రమలు అనుభవిస్తున్నాం కదా, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన పనులకి మనం తగిన ఫలితం అనుభవిస్తున్నాం. అంటే మన నేర ప్రవృత్తి బందిపోటులను మనం అనేక పాపాలు చేసాం కాబట్టి మనకి ఇదైతే నేరం చేసాం కాబట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఆయనలో ఏ తప్పిదం లేదు, ఏ దోషం లేదు. ఆయన నీతిమంతుడని గుర్తించాడు. మొదటితో వచ్చేసరికి ఆయన నీతిమంతుడని గుర్తించలేదు. ఎందుకంటే అందరూ దూషిస్తున్నారు కదా, నేను దూషించాలని చెప్పి దూషించాడు. ఆయన నిజదేవుడు అనే విషయం గుర్తించలేదు. ఈయన రెండవ దొంగ వచ్చేసరికి ఆయన నీతిమంతుడని గుర్తించాడు. ఏ విధంగా నీతిమంతుడని గుర్తించాడంటే యేసు ప్రభు వారి శిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీడు అంత క్షమించే గుణం ఎవరికి ఉందని చెప్పి యేసు ప్రభు వారిని ఒకటి తక్కువ 49 కొరడా దెబ్బలు కొట్టారు. అది కొరడా దెబ్బ కొట్టినప్పుడు ఆ చర్మం మీద రక్తం మాంసం అనేది బయటకు వచ్చేసేసింది. మామూలుగా మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటే అల్లాడిపోతాం. అటువంటిది ఆయన తలకు పెట్టిన తర్వాత కొట్టారనమాట. కర్రతో కొట్టినప్పుడు అది కణతల్లోకి వెళ్ళిపోయింది. కణతల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత సిలువ శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉన్నాడు. అటువంటి టైంలో కూడా తండ్రి వీరేమి చేయించున్నాడు, వీరు కనుక వీరి పాపం క్షమించుకోవాలి, ఇంత క్షమాపణ ఎవరికి ఉందని చెప్పి వెంటనే ఆయన రాజు అని చెప్పి తెలుసుకున్నాడు. యేసయ్యకు ఒక రాజ్యం ఉందని గుర్తించుకున్నాడు. అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇప్పుడు చనిపోతే నేను నరకానికి వెళ్ళాలి. నిజ దేవుడు నీతిమంతుడు ఇక్కడే ఉన్నాడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు. ఆయన నీతిమంతుడు అని చెప్పి గుర్తించుకున్నాడు అనమాట. ఇంకోటి రిఫరెన్స్ చెప్తున్నాను. ఇంకోటి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే ఆయన ఒక రాజ్యం ఉందని గుర్తించిన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయం దాటిపోతే నేను నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. నిజరక్షకుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన నా పాపాలు ఒప్పుకుని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన నా పాపాలను క్షమించి నన్ను పరదేశంలోకి తీసుకెళ్ళాలని చెప్పి ఒక దేవుడు కూడా నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను, రేపు వచ్చినప్పుడు ఎల్లుండి వచ్చినప్పుడు అనేది వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పి వెంటనే చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. రెండో దానికి ఎందుకు సద్వినియోగం చేసుకోలేదంటే
ఆయన దేవుడని గుర్తించలేదు. ఏదైనా వచ్చేసరికి దేవుడని గుర్తించాడు. దేవుడు గుర్తించినప్పుడు ఏంటంటే దేవుడు చూడగానే మన పాప స్థితి మన బ్రతుకు మొత్తం బయటికి పడిపోయింది. తన పాపినని గుర్తించాడు. మొదటి దొంగ ఏమో తన పాపినని గుర్తించలేదు, రెండవ దొంగ పాపినని గుర్తించాడు. మరి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాప స్థితిని గుర్తు చేసుకున్నామా? మన పాప స్థితిని గుర్తు చేసుకోవడం. మన పాప స్థితిని గుర్తు చేసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. అందుకు ఒక వచనం చూస్తాను. 1 యోహాను 1:9. మన పాపములు మనం దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేయాలి. అంటే మన జీవితంలో వచ్చేసరికి మన ఇష్టానుసారంగా బతుకుతామంటే కుదరదు. దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి లోబడకుండా ఆయన మాటకి అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే ఏంటంటే మనం నరకానికి వెళ్తాం. నేను చెప్పాను కదా, ఇక నరకానికి దగ్గర అగ్ని ఆడదు, పురుగు చావదు. సో ఏంటంటే మనకి ఆ నరకంలోకి వెళ్దామా లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందామా? కాబట్టి మన పాపాన్ని ఆయన సన్నిధికి ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని తీసివేస్తాడు. ఇంకో రిఫరెన్స్ చెప్తాను. కీర్తన గ్రంథం 32 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషములు కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని అతిక్రమం ఒప్పుకొని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇక్కడ ఏంటంటే నా దోషములు, కీర్తనకారుడు అనమాట, నా దోషములు కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యెహోవా సన్నిధి నా అతిక్రమం ఒప్పుకొని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇప్పుడు మరి మనం మన దోషాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? మనం మన దోషాలు తప్పుకుంటున్నాం అనమాట. దేవుడి సన్నిధి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నేను ఏదైనా పాపం చేసుకుంటే క్షమించు, ఈసారి క్షమించు, ఈ మట్టుకు క్షమించు అంటున్నాడు. అప్పుడు సిలువలో ఉన్న దొంగ కూడా ఈ మట్టుకు ఈసారికి అన్నాడు. అప్పటికప్పుడే పొందుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఈ మట్టుకు ఈసారి అంటున్నా ఉంటున్నాడు. లోతైన పశ్చాత్తాపం అనేది ఇంట్లో కలుగుతున్నాడు. ఫరో పాత నిబంధన కాలంలో ఫరో అని ఒక రాజు ఉన్నాడు. ఆ ఫరో అనే రాజు ఏంటంటే ఒక తెగులు రాగానే ఏం చేసేవాడంటే మోషేని పిలిపించాడు. నేను ఇశ్రాయేలు మీ దగ్గర నుంచి పంపించేసేస్తాను, ఈ తెగులు కోసం ప్రార్థించేమనగానే ఆ తెగులు తగ్గిపోగానే మోషే ఎవరు, దేవుడు ఎవరు, నేను ఎందుకు పంపించాలని అంటా ఉంటాను. ఎన్ని దెబ్బలు తగిలినా సరే, చివరికి తన కుమారుడు చచ్చిపోయినా సరే తన బుద్ధి మాల చివరికి వచ్చేసరికి ఐగుప్తులో నుంచి ఆ ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయాడు. అట్లాగే మన జీవితంలో ఎన్ని దెబ్బలు తగులుతున్నా దేవుడు మనతో ఎన్నోసార్లు మాట్లాడతాడు, ఎన్నో అవకాశాలు ఇస్తా ఉంటాడు. దేవుడు అంటాడు, దేవుడు మనకి ఎన్ని తప్పులు చేసినా నా జీవితం అంతా బాగానే ఉంటుంది, అంతా సాగిపోతుంది అంటాడు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళకైతే అంతా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటున్నారు, దేవుని చర్చికి వస్తున్నా మనకే ఈ కష్టాలు అనుకుంటా ఉంటారు. దేవుడు ఏంటంటే చూస్తూ ఉంటాడు అన్నమాట. అది రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. మీరు ఇట్టి పనులు చేసినా నేను మీ వంటి వారిని అనుకుంటాను, నేనైతే మీ వంటి వారిని కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎన్ని పనులు చేసినా సరే నేను మిమ్మల్ని ఎందుకు క్షమిస్తున్నాను అంటే మీ మనసు మార్చుకుని బుద్ధి మార్చుకుని ఇప్పుడైనా సరే నా వైపు తిరుగుతానని చెప్పి ఆయన మన వైపు తిరుగుతా ఉంటాడని చెప్పి ఆయన మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం, అంతా బాగా ఉంటుంది, అంతా సాగిపోతుంది, ఆ జీవితం ఏముంది, అంతా బాగా ఉంటుంది. దేవుడిని అపార్థం చేసుకున్నాడు అనమాట. నేను ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు నన్ను వదిలేసేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. దేవుడు అట్లా ఎప్పుడు చూస్తాడు, ఒకసారి కొట్టేస్తాడు. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుని ఆయన వైపు తిరుగుతాం అప్పుడు ఆయన మనం క్షమిస్తాడు. ఈ సిలువలో ఉన్న రెండో విధంగా పాపిని అని గుర్తించాడు. రెండో విషయం ఏంటంటే నా పాపాన్ని క్షమించే అర్హత ఆయనకి మాత్రమే ఉందని గ్రహించాడు. ఇప్పుడు కూడా మనందరం పాపం చేసిన వారిని కాబట్టి మన పాపాన్ని క్షమించే అర్హత ఆయనకి మాత్రమే ఉంది. కాబట్టి ఒకవేళ మన పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తాం. ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని చెప్పి మన పాపాన్ని క్షమించి ఆ దేవుడి దగ్గరికే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా నా పాపం నుండి క్షమించిన ఆయన, నా రహస్య పాపం క్షమించిన ఆయన, నేను ఎవరైనా ఇబ్బంది పెట్టి క్షమించిన ఆయన, మన రహస్య పాపాలను ఒప్పుకోవాలి, తప్పుకోకూడదు. ఎప్పుడైనా సరే మన పాపాలను ఎప్పుడైనా సరే ఒప్పుకోవాలి, తప్పుకోకూడదు అన్నమాట. ఇంకోటి
యెషయా గ్రంథం 53:5. మన దోషము బట్టి ఆయన నరగొట్టబడేను, మన సమాధానమైన శిక్ష సమయపడను. అతను పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వారును తనకి ఇష్టమైన త్రోవను యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపును. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడింది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాం. సో మనం ఇంకా అతిక్రమం చేస్తూ పాపంలో ఉన్నామంటే, ఇంకా పాపం చేస్తానంటే యేసు ప్రభుని సిలువేస్తున్నట్టే, ఆయన మేకులతో కొడుతున్నట్టే, కొరడాలతో కొడుతున్నట్టే, ఆయన మీద ఉమ్ము వస్తున్నట్టు అన్నీ చేస్తున్నట్టే. కాబట్టి ఏంటంటే మన ఆజ్ఞ అతిక్రమించకూడదు, పాపాన్ని వదిలిపెట్టేశారు. మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడిను. ఇంకా చెప్పాను కదా, 1:49 కొరడా చెప్పుకుంటారు, చర్మం చీల్చుకుంటా వచ్చేసిందండి. మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడింది. అతను పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు వారిని ముందుగానే చిరకనిచ్చారంట. చిరకనిచ్చినప్పుడు తాగినప్పుడే ఆయన చనిపోవాల్సింది. కాబట్టి నేను నా శిక్షను నా ఆఖరి వృత్తపట్టు వరకు నేను నలగొట్టుకోవాలి, నేను దోషాన్ని మొత్తం పరిహరించాలని చెప్పి ఆయనకి చనిపోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే దేవుడు శిలువ శ్రమనే ఆయన ఎంచుకున్నాడు. ఆయన తన చిత్తాన్ని చేయడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మనం మన చిత్తాన్ని చేయకూడదు అనమాట, తండ్రి చిత్తాన్ని చేయాలి. మన చిత్తాన్ని చేసుకుని నా జీవితం నా ఇష్టం అంటే సరిపోదు, దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళుగా మనం ఉండాలి. ఇంకోటిసరి మనం అందరూ గొర్రెలే తప్పిపోతున్నమాట. మనలో మనం ప్రతివాడు మనకి ఇష్టమైన త్రోవకు తప్పిపోయాం. కాబట్టి ఏంటంటే ఆయన ఆజ్ఞని మనం లోబడి, ఆయన త్రోవలో ఆయన మార్గంలో మనం నిలబడి, ఆయనకి ఇష్టమైన మార్గంలో నిలబడి, ఆయనకి ఇష్టమైన పాత్రలో మనం ఉండాలన్నమాట. ఇంకోటి, ఆయన మన పాపం విషయమే పశ్చాత్తాపం. ఇంకోటి, ఆ దొంగ వచ్చేసరికి మొదట పాపిని ఆయన గుర్తించాడు, రెండోది తన పాపాలను క్షమించి ఆయనని ఉంచాడు. తన పాపాలను పరిహరించేది ఆయన, పశ్చాత్తాపడి కన్నీరు కార్చాం. మరి దేవుడి సన్నిధికి వస్తే మనం మన పాపం చూసినప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చామా? మనం ఏంటంటే మన జాబ్ రావట్లేదని, ఉద్యోగం రావట్లేదని, లేకపోతే మనకు అనుకూలత రావట్లేదని చెప్పి కన్నీరు కారుస్తాం. కానీ మనం దేవుడి సన్నిధికి వచ్చి మన పాపాన్ని కానీ ఒప్పుకోకుండా మనం ఎంత కన్నీరు కార్చినా వేస్తే, ఎన్ని ప్రసంగాలైనా వేస్తే. కాబట్టి ఏంటంటే మన పాపాల విషయంలో మనం ప్రతి సన్నిధి మనం కన్నీరు కార్చాలన్నమాట, కన్నీరు కార్చాలి. ఆ మొదటి దొంగ ఏంటి, దేవుడు నిజరక్షకుడు ఉన్నా సరే దాన్ని గుర్తుపట్టలేడు. రెండో దొంగ ఏంటి, తన పాపాన్ని గుర్తించాడు, నా పాపాన్ని క్షమించే అర్హత ఆయనకే ఉందని గుర్తించాడు. నా పాపాన్ని క్షమించే అర్హత ఆయనే ఉంది కాబట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దాని ద్వారా ఏంటంటే నిత్య రాజ్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత దేవుడు వస్తున్నాడంటే నిజంగా ఎవరు ఆయనతో పాటు ఎలా అనుకుంటున్నారు? అది కాబట్టి మనం ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మనం ఏంటంటే వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోవాలా, మన హృదయాన్ని మార్చుకుని ఇప్పుడైనా సరే మన పాపాన్ని వదిలిపెట్టేసి, మన రహస్య భాగం తప్పుకోకుండా ఉపయోగించుకుని, ప్రభువా నేను ఈ పాపం చేశాను, దయతో క్షమించిన ఆయన చేసే నాకు ఈ అవకాశం రాదయ్యా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఏ టైం ఎలా ఉందో తెలియదు, దేవుడు రాక కూడా సమీపంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకేంటంటే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మొదటి దొంగ ఎందుకు వచ్చిన అవకాశాన్ని పొందుకోలేకపోయాడు, రెండో దొంగ వచ్చిన అవకాశాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. మీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకుని, దేవాన్ని పాపిని పశ్చాత్తాపడతారా, లేకపోతే వాక్యం వేసేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటంటే వాక్యం విని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని ఎలా నా కోరిక. ఇంకోటి, రక్షణ మారుమనసు పొందుకోండి. రక్షణ మారుమనసు పొందుకోలేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యక్తమే. బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోకుండా మనం ఏ కార్యం చేయడం. వాస్తవంగా నేనైతే బాప్తీసం తీసుకోముందు నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేస్తూ ఉంటాను. మొత్తం పై నుంచి 5 పాదాల వరకు కాళ్ళు నొప్పులు ఉంటాను. నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నానో నాలో ఏ బలహీనత లేదు, ఏ బలహీనత లేదు. నేను ఎండలో వస్తున్నా కానీ అసలు అంత ముందు అయితే నేను నిజంగా అరుణ్ గారు మొత్తం గారు పరిచయం చేశారు. నేను ఈ వాక్యం చెప్తున్నాను కూడా నా ఫ్రెండ్స్ ఉంటే అవినాష్ వాడికి అంత సీన్ లేదు అంటారు. అది అటువంటి దేవుడు నేను నిరక్షకుడు నేను నమ్ముకున్నాను. ఆ ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా ఈ రెండో దొంగ పశ్చాత్తాపడిన విధానాన్ని నేను పశ్చాత్తాపడ్డాను. ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నేను తక్కువ క్షమించింది. దేవునికి స్తోత్రం.